కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని కూడా కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతుందనేది కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణ. మీరు చెప్పండి కిషోర్, మీరు ఏమనుకుంటారు? ఒకవైపు ప్రభుత్వం తరఫున ఒకవైపు ప్రతి చిన్న విషయాన్ని కూడా కేసులు పెడుతున్నారు. ఒకవైపు కేటీఆర్ పైన, ఒకవైపు హరీష్ రావు పైన, మరోవైపు సీఎం ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా కాళేశ్వరం కమిషన్ పేరుతో పిలిచి ఒకవైపు పదే పదే పిలిచి వేధిస్తున్నారు. దీన్ని ఏమనుకుంటున్నారు? కేవలం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఒకవైపు కాళేశ్వరం కమిషన్లని, ఒకరోజు ఏసీబీ కమిషన్స్ అని, ఓ రోజు దీని కాలయాపన కోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. తను ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చమని ఈరోజు ఒకవైపు ప్రజల పక్షాన కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంటే ఈరోజు దాన్ని డైవర్షన్ చేయడం కోసము ఈరోజు ఏసీబీ కేసు అని చెప్పి రోజుకు నోటీస్ ఇచ్చుకుంటూ ఈరోజు చేస్తున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈయన యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చిన హామీలను మర్చి ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండు. ఎందుకంటే ఆయన రోటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ. అట్లాంటి దొంగ నేను జైలుకు పోయినా కాబట్టి కదిమూలందరినీ కూడా, నన్ను జైలు పంపిన వాళ్ళందరినీ కూడా జైలు పంపాలని ఒక కక్ష చేస్తుండు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తారు. చెప్పండి శివప్రసాద్, మీరు అడ్వకేట్ గా చెప్పండి, ఇలాంటి కేసులు చట్టం ముందు నిలబడతాయా? గతంలో ఇలాంటి కేసులు కూడా చట్టం ముందు నిలబడని చెప్పి చాలా మంది వైపు లీగల్ ఎక్స్పర్ట్స్ అంటారు. మీరేమంటారు? డెఫినెట్ గా ఈరోజు క్రైమ్ అంటేనే దానికి మెన్స్రియా అంటే నీ దురుద్దేశం ఉండాలి, ఒక క్రిమినల్ ఇంటెన్షన్ ఉండాలి. అలాంటిది ఏ దాంట్లో లేదు. ఎందుకంటే ఇది ఫార్ములా ఈ అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. తద్వారా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు, ఈ మొబిలిటీకి సంబంధించి పెట్టుబడులు రాబట్టడం కోసం పెట్టినటువంటిది. ఫస్ట్ సీజన్లో పెడితే దాదాపు 9,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, మనమందరం కూడా చూసినాం. కానీ ఈరోజు మళ్ళీ సెకండ్ దాంట్లో ఎప్పుడైతే అక్కడ స్పాన్సర్ తప్పకుండా స్పాన్సర్ ప్లేస్లో గవర్నమెంట్ స్పాన్సర్ చేయాలనుకుంది. ఇక్కడ నుండి నిధులు పోయినాయి, 44 కోట్లు ఇక్కడ నుండి పోయినాయి, అక్కడ ఎఫ్ఈఓ సంస్థలకు చేరినాయి. అది వాళ్ళు కూడా వచ్చేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పిర్రు. అయినప్పటికీ ఈరోజు ఎక్కడ అవినీతి జరిగింది? అక్కడ నుండి ఎఫ్ఈఓ నుండి ఇంకెవరికైనా సంస్థలకు వచ్చినాయా, లేకపోతే కేటీఆర్ గారికి వచ్చినాయా? ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు, మిస్అప్రాప్రియేషన్ జరగలేదు. అది స్పష్టంగా ఉంది. కేవలం రాజకీయ కోణంలో ఏసీబీ కేసు గతంలో రేవంత్ రెడ్డి గారి మీద అయింది. అది రెడ్ హ్యాండెడ్ గా కొనుగోలు చేయడానికి, ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి పోయినటువంటి సందర్భంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసు అయింది. ఇక్కడ ఒక ఈ ప్రతిష్టను పెంచడానికి ఎఫ్ఈఓ సంస్థతోని అగ్రిమెంట్ కొనసాగించడానికి 40 కోట్లు చెల్లించడం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఇది చట్టాల మీద కోర్టు ముంగలు నిలబడదు. కానీ రాజకీయ కక్ష సాధింపుగా అది ఏసీబీ కాదు, కరప్షన్ లేదు, అది మొత్తం ఫార్ములా ఈ రేస్ అనేది ఫార్మర్ కోసం. ఈరోజు కేటీఆర్ గారు రైతుల పక్షాన, అదేవిధంగా లగచర్ల రైతులు కావచ్చు, ఫార్మర్ రైతులు కావచ్చు, ఇక్కడ మూసీ బాధితులు కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతిపక్ష పాత్ర ఏదైతే కేటీఆర్ గారు నిర్వహిస్తున్నారో, ప్రభుత్వాన్ని మెడల్ వంచే ప్రయత్నం ఏదైతే కేటీఆర్ గారు చేస్తున్నారో, అందుకోసం కేటీఆర్ గారిని వేధించడం కోసం 15 కేసులు పెట్టిందండి. ఇప్పటివరకు 15 కేసులు పెడితే దాంట్లో 5-6 కేసులు హైకోర్టే కొట్టేసింది. హైకోర్టు క్వాష్ చేసినటువంటి సందర్భం